ఐడెంటిఫై ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. యాక్చువల్లీ నెంబర్ సిరీస్లో ఈ మధ్యలో బాగా అడుగుతున్న క్వశ్చన్ రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఇది ఎస్ఎస్సి సీజీఎల్లో అడగడం జరిగింది 2025లో. ఓకే, 2, 5, 10, 17, 27, 41, 58 ఈ సిరీస్లో, ఈ నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కమన్ ట్రై చేయండి చూద్దాం. చలో వినండి, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే నంబర్స్ ఆర్ వెరీ క్లోజ్, దగ్గరగా ఉన్నాయి. ఇఫ్ నంబర్స్ ఆర్ వెరీ క్లోజ్ గో విత్ ద డిఫరెన్స్. చెప్పండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 3 ఇంక్రీజ్ అయింది కదా. మరి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? 5 + 5 10. ఇక్కడ నుండి 10 + 7 17. సో ఇక్కడ ఎంత? 10 ఇంక్రీజ్ అయింది. మరి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? ఆఫ్ కోర్స్ 27 ప్లస్ ఎంత అండి? 11 - 7 అంటే 4 3. ఓకే, 14 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడికి నాకు 8 - 1 అంటే 7 17 ఇంక్రీజ్ అయింది. బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి చాలా జాగ్రత్తగా. 3 5 7 ఆడ్ నంబర్స్, కానీ ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 2 నంబర్స్. ఫస్ట్ ప్రైమ్ చెక్ చేద్దాం. 3 5 7 11 13 17 ప్రైమ్ ప్రధాన సంఖ్యలాగా చెక్ చేస్తే, సో ఈ ప్లేస్లో నాకు ఒకవేళ 13, ఓకే 7 తర్వాత ఏముండాలి దగ్గర? 7 తర్వాత 11 ఉండాలి, 11 తర్వాత 13 ఉండాలి. చెప్పు 17 + 11 ఎంత? 28 ఉండాలి. మరి 28 + 13 41 సెట్ అయిపోయిందా? సో ఈ విధంగా రాంగ్ నెంబర్ ఏంటి? 27 ఈజ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఓకే, ఇది ప్రైమ్ లాజిక్. ఓకేనా, ప్రైమ్స్ ప్రధాన సంఖ్యలు అర్థమైందా? సో గ్యాప్లలో వెరిఫికేషన్ చేస్తే దిస్ గ్యాప్ ఈజ్ ఫాలోయింగ్ ద ప్రైమ్ లాజిక్. ఒకవేళ 3 5 7 11 13 17 ఫాలోఅప్ చేయకపోతే ఆడ్ నెంబర్ చెక్ చేయి. 3 5 7 9 11 13. కాకపోతే ఇక్కడ నాకు 17 వచ్చింది కాబట్టి 3 5 7 11 13 17 ప్రైమ్ నెంబర్స్. ఒకవేళ ఇది కనుక నీకు 3 5 7 9 13 15 ఉంటే ఆడ్ నెంబర్ తీసుకుంటుండే. ఇది 15 ఉంటే ఆడ్ నెంబర్ బేస్ సంఖ్యలు వెరిఫై చేస్తే సరిపోతుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్ఎస్సిజిఎల్లో అడిగినటువంటి క్వశ్చన్.